ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూలై 3వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూలై 3వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీ భార్య, మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి ముఖ్యంగా మీ భార్య నుంచి మీకు కొంచెం అభిప్రాయ భేదాలు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇద్దరికి కూడా అభిప్రాయాలు ఏకాభిప్రాయం కుదరదు. దానివల్ల ఇద్దరికి మధ్య మనస్పర్ధలు, గొడవలు జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ వ్యాపార భాగస్వాములతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్యంత జాగ్రత్తగా మీరు వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. మీ వ్యాపార భాగస్వాములతో మీరు ఖచ్చితంగా కూడా మరి సౌమ్యంగా, శాంతంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళతో వాగ్వివాదాలు కానీ, వాదోపవాదాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు. అలాగే మీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఆ స్నేహితులతో కూడా సాధ్యమైనంత వరకు మీరు వాగ్వివాదాలకు కానీ, ఘర్షణలకు కానీ దిగకండి. వాళ్ళు ఏమనుకున్నా సరే మీరు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోండి తప్పించి ఈ వాదాలకి మాత్రం ఎట్టి పరిస్థితిలో దిగకండి. దానివల్ల కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మానసికంగా మీరు కృంగిపోయే అవకాశాలు ఉంటాయి. అందువల్ల మీరు ఈ రోజున ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా ప్రశాంతత తగ్గుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖర్చులు కూడా బాగా పెరిగిపోతాయి. ఈ ఖర్చులు బాగా పెరిగిపోవటం వల్ల మీకు ఆదాయం తగ్గిపోతుంది. ఖర్చులు బాగా పెరిగిపోవటం వల్ల మానసికమైన ఒత్తిడి బాగా పెరిగిపోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా ఈ రోజున పెద్దగా సహకరించదు. ఏదో ఒక రకమైన అనారోగ్య సమస్య, ఏదో రకమైన ఇబ్బంది మీకు కలుగుతుంది. ముఖ్యంగా ఈ కళ్ళకు సంబంధించిన సమస్యలు, ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఈ రోజున వేధించి వెంటాడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మరి అలాంటప్పుడు ఈ కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ టెంపర్ లూజ్ కాకుండా కంట్రోల్డ్గా ఉండాలి. అంటే తన మనసుని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా తన మనసును అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున మీకు ఈ అజీర్తి సంబంధమైన సమస్యలు, అలాగే ఈ కాళ్ళ పిక్కలకు సంబంధించిన సమస్యలు, ఇవి ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ అజీర్తి సంబంధమైన సమస్యలు అంటే ఖచ్చితంగా మీకు భోజనం, తిన్న ఆహార పదార్థాలు అరగకపోవడం వల్ల వస్తాయి. కాబట్టి అరిగే ఆహార పదార్థాలు మాత్రమే మీరు తీసుకోండి. శుచి, శుభ్రత ఉన్న వేడివేడి ఆహార పానీయాలను మాత్రమే తీసుకోండి. ఇది వర్షాకాలం కాబట్టి మీరు ప్రతి నీళ్ళు కానీ, భోజనాన్ని కానీ వేడివేడిగా హాట్గా తీసుకోవటం, శుభ్రమైన వాతావరణంలో తీసుకోవటం, శుభ్రమైన వాతావరణంలో తయారు చేసిన పదార్థాలను తీసుకోవటం మంచిది. అలాగే బయటికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బయట ఫుడ్స్ని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడం బెటరు. సాధ్యమైనంతకు ఆ ఫుడ్స్ని తినకపోవడమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు చేపట్టే కార్యక్రమాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ రావటం వల్ల మీరు ఇంత మానసికంగా ఒత్తిడికి గురవటం, మానసికమైన ఆందోళన పెరగటం ఎక్కువగా జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి.
అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళంతా కూడా ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి, మీ స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు టెంపర్ లూజ్ కాకూడదు అనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా వ్యాపారస్తులు కూడా ఎట్టి పరిస్థితులు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు వ్యాపారాలు చేయకూడదు. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఈ రోజున కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. చదువు మీద దృష్టి పెట్టాలి, చదువు మీద ఏకాగ్రత పెట్టాలి. దానివల్ల మీకు పెద్దగా చదువు మీద ఏకాగ్రత పెట్టడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా మీకు ఆ చదువులో మీరు విద్యలో ఆశించిన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే గ్రహస్థితి మీకు ఆ కాన్సన్ట్రేషన్ కుదరనివ్వదు. అలాంటప్పుడు మీరు ఏంటంటే సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన, మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన, హయగ్రీవాచారి స్వామివారి ఆరాధన, ఇలాంటి ఆరాధన చేస్తూ కనుక మీరు చదువుకుంటే కనుక ఖచ్చితంగా ఏకాగ్రత కుదిరి మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి అడుగులు వేయాలి. ఆర్థిక విషయాల్లో, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్నేహితుల విషయంలో కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి, మేధో దక్షిణామూర్తి వారి స్తోత్ర పఠనం చేయండి. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.